guys, welcome back to our YouTube channel Bhargavi Raghu. నిన్న షార్ట్ లో చెప్పాను కదా మా ఇంట్లో వ్రతం జరుగుతుంది, ఆ వ్లాగ్ పోస్ట్ చేస్తాను లాంగ్ వీడియో అని చెప్పి. నేను ఆల్మోస్ట్ ట్రై చేయడానికి షూట్ చేయడానికి చూశాను మొత్తం, బట్ నేను వర్క్ చేయడం వల్ల కుదరలేదనమాట. కొంతవరకు అయితే తీశాను, అదైతే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మార్నింగ్ అయితే ఆ రోజు మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసాము, అందుకే నాకు ఇంకా జలుబు వచ్చేసింది అనమాట. అంతే, చాలా చలిగా ఉంది కదా, సో దానివల్ల జలుబు చేసింది. సో ఆ రోజు అయితే మేము మార్నింగే లేచి ముగ్గురం రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఆ రోజంతా నేనైతే ఉపవాసం ఉన్నాను. అసలైతే నేను ఎప్పుడూ అంత కఠినంగా ఉండను అనమాట. ఈ వ్రతం చేసినప్పుడు మాత్రమే ఉంటాను, అది కూడా సంవత్సరంకి ఒక్కసారి అని చెప్పి నేను ఇలా ఉంటాను. ఓన్లీ వాటర్ మాత్రమే తాగాను. అండ్ నెక్స్ట్ అయితే మేము గుడికి వెళ్ళాము. గుడిలో అయితే 365 ఒత్తులు అయితే మమ్మీ వెలిగించారనమాట. మేము అక్కడ పూజ చేసాము. కొంచెంసేపు పూజ చేసిన తర్వాత దర్శనం చేసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీసుకురావడానికి అయితే నేను మమ్మీ అయితే వెళ్ళాము. అండ్ చాలా డేస్ తర్వాత అయితే నేను టెంపుల్కి వెళ్ళాను. మేము అనుకున్నాము ఫస్ట్ సోమవారమే చేసుకుందామని, బట్ కుదరలేదు, లాస్ట్ సోమవారం చేసుకోవాల్సి వస్తుంది. సో లాస్ట్ సోమవారం కూడా చాలా బాగా జరిగింది పూజ నేను అనుకున్న దానికంటే. అండ్ ఈ పూజ మేము 2 వ్రతాలు చేసుకుంటాం. ఏమేమి వ్రతం అంటే కేదారేశ్వర స్వామి వ్రతం ఒకటి అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం ఒకటి చేసుకుంటాము. అండ్ మార్నింగ్ అయితే గుళ్ళో దీపం వెలిగించిన తర్వాత దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత సామాన్లు అవన్నీ తీసుకొని వచ్చి ఇంకా వంట చేయడం అయితే స్టార్ట్ చేశాము. అండ్ నేనైతే ఫస్ట్ మమ్మీ పూర్ణాలు చేసిస్తే నేను అవి రౌండ్ చేసి పక్కన పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ మమ్మీ అయితే గారెలు వేసేస్తుంది. అండ్ మమ్మీ గారెలు వేసేది అరిటాక్ హెల్ప్తో అయితే గారెలు అయితే చేసేస్తుంది. గారెలన్నీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ బూరెలు స్టార్ట్ చేసాము. బూరెలు కూడా అంటే లైక్ ఈ వ్రతానికి కొంత లెక్క ఉంటుంది, 21 చెయ్యాలి అని. ఆ 21 చేసిన తర్వాత నార్మల్గా ఇంట్లోకి చేసుకున్నాము. బూరెలు కూడా అట్లాగే 21 లెక్కేయాలి. బూరెల తర్వాత నేను పూర్ణాలన్నీ రౌండ్ చుట్టేసాను కదా, పూర్ణాలు అయితే వేస్తుంది వీటికి. నాకు ఈ లోపలదంటే చాలా ఇష్టం, దీంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ పూరెలు కూడా అయిపోయినాయి, ఇంకా వంట అంతా అయిపోయింది. వంట అంతా అయిపోయేసరికి 4:30 అయిపోయింది అలాగా. ఇంకా అందరం ఫ్రెష్ అయిన తర్వాత అయితే కొంచెం మమ్మీ అయితే దేవుడి దగ్గరికి అన్నీ రెడీ చేస్తున్నారు డెకరేషన్ కోసం. కలిసం అవన్నీ పెట్టి కొంచెం ముందు ప్రసాదాలు అయితే మా డాడీ రెడీ చేస్తున్నారనమాట. అది పంచామృతము, పాలు, తేనె, పెరుగు అండ్ అట్టిపండు అలాంటివి చేస్తారు కదా. పంచామృతం అయితే రెడీ చేస్తారు. ఇంకో ప్రసాదం కూడా ఉంది, సత్యనారాయణ స్వామి వ్రతం ప్రసాదం ఇది గోధుమ రవ్వ, పంచదార, జీడిపప్పు, కిస్మిస్ వేసి చేసింది. మేము ఫ్రెష్ అయ్యి అండ్ పూజకు రెడీ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 6:30 to 7 అయిపోయింది. అండ్ అప్పటికే నాకు చాలా నీరసంగా ఉంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి వాటర్ తప్ప ఇంకేం తీసుకోలేదు. ఇంత కఠిన ఉపవాసం చేయకూడదని చెప్తారు, బట్ నేను ఇయర్లీ వన్స్ మాత్రమే చేస్తా, అది కూడా ఈ వ్రతానికి మాత్రమే చేస్తాను కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఎవ్రీ ఇయర్ మా డాడీయే కేదారేశ్వర స్వామి వ్రతం కదా అండ్ సత్యనారాయణ స్వామి కదా డాడీయే చదువుతారు. సో ఇయర్ కూడా డాడీయే చదివారు. ఓం నిత్యానందాయ ఓం సర్వజ్ఞాయ ఓం నిర్వికలాయ ఓం నిరంజనాయ ఓం ఓం బ్రాహ్మణాయ ఓం పృథ్వీ నిదానాయ ఓం పేతవాసాయ ఓం కుహస్రాయ ఓం వేదగర్భాయ ఓం ఓం జగత్పతాయ ఓం ఓం పరమాత్మనాయ ఓం ఓం అసురంతకాయ ఓం సర్వలోకనంతకాయ ఓం ఓం అనంతాయ ఓం అనంత విక్రాయ ఓం మాయదారాయ ఓం ఓం త్రికాలజ్ఞాయ ఓం విష్ణు సర్వేశ్వరాయ ఓం చతుర్భుజాయ ఓం ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. నానావిధ పుష్పం సమర్పయ. ఆలోచించు విష్ణులోకములకు వెళ్ళాను. నారద మహాముని విష్ణులోకము చతుర్భుజను, తెల్లని శరీరం చేయగలవాడను, శంఖము, చక్రము, గదా, పద్మము మొదలగు అలంకారములు గలవాడను. ఒక శ్రీహరిని చూచి ప్రార్థించడం, మనస్సుతో ఊహించడం కానీ, వాక్తో వివరించడం, చెప్పడం కానీ, శక్యంతో అతీతమైన రూపం గలవాడా, అతి మధ్యాంతరహిత నిర్గుణమైన సుగుణాత్ముడా, నటువంటి ఆదిపురుషుడైనటువంటి భక్తులు బాధలు తొలగించినటువంటి శ్రీమన్నారాయణ, నీవు భక్తితో నమస్కరించుతున్నాను. ఆ శ్రీహరి స్తోత్రం విని నారద మహాముని ఇట్లను, ఓ నారద మహాముని, నీకు వచ్చిన కారణమేమి, నీ కోరిక తీర్చి. మా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 8:30, 9 అయిపోయింది అనమాట. అండ్ మా మమ్మీ అయితే నైవేద్యం పెడుతున్నారు దేవుడికి. ఏమేమి చేశారంటే పర్వన్నం, అది పప్పు, పులిహోర అండ్ పచ్చడి, గారెలు
నార్మల్ రైస్ అది ఉంటుందిగా, గారెలు, బూరె, పూర్ణము అండ్ చారు అదే పులుసులాగా పెట్టారనమాట. ఇంకా నైవేద్యం పెట్టేసి పూజ అయితే చాలా బాగా జరిగింది. అంతే వీడియో. ఇంకా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.